చాలా ఆలోచించాలి. ఎందుకంటే when ఎస్పెషలీ కెరియర్ సరే ఎనీథింగ్ ఎల్స్ అది మన చేతిలో ఉంటుంది. బట్ సమ్టైమ్స్ రిలేషన్షిప్స్ are complicated and it's not always in your control. It takes two people to make a relationship work. Um, so what I have understood is that ante the first most important thing for a woman to do is to have confidence in herself, is to have self confidence, is to be complete as a person. Appudu you will find the right person. But if you look for someone else to complete you and you feel incomplete and wait for that person to complete you, అప్పుడు తప్పులు జరుగుతాయి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటుంది on the opposite on the other person, and that's not right. So I would suggest anyone who is in a relationship, don't look for the other person to complete you. Be complete first and then get into a relationship. That usually works out. సమంత ఒక్కటి నిమిషం నేను ఒక్కటి యాడ్ చేస్తా యాజ్ అవుట్ సైడర్ హూ హ్యాస్ అబ్జర్వ్డ్ బోత్ ఆఫ్ దెమ్. నాకు రాజ్ గారిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే సమంత గారిని ఎవరన్నా పొగిడితే ఆయన ఎంత గర్వంగా ఫీల్ అవుతారో నాకు నచ్చుతుంది. సో మీరు మిమ్మల్ని మీ సక్సెస్ని గర్వంగా చూసుకునే ఒక మొగాడిని సెలెక్ట్ చేయండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ యువర్ సెల్ఫ్. ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో నేను చూశాను. అండ్ దట్ ఈస్ బిగ్గెస్ట్ బూస్ట్. ఇట్స్ అ టోటల్ గ్రీనెస్ట్ ఫ్లాగ్ అది. ఫారెస్ట్ సమంత గారు కంగ్రాట్స్ అండి. కంగ్రాచులేషన్స్. ఏ యాక్టర్కైనా అంటే థియేటర్ రెస్పాన్స్ కానీ ఆడియన్స్ రియాక్షన్స్ కానీ క్లాప్స్ విజిల్స్ అనేది ఒక కిక్ ఇస్తుంది ఫైనల్గా ఎంత వర్క్ చేసినా. సో మీరు చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ థియేటర్ విజిట్ చేశారు, ఆడియన్స్తో చూశారు. సో ఇంకా గ్యాప్ తీసుకోకూడదు అనిపించిందా ఆ రియాక్షన్స్ అవన్నీ చూశాక? ఇంకా గ్యాప్ తీసుకోకూడదా అంటే ఆ రియాక్షన్ చూస్తే sorry guys, one more small gap, okay, and then I'll be back. కానీ నిజంగా ఇది యాక్చువల్లీ నేను ఐ నో ఐ హ్యావ్ టు టేక్ మెటర్నిటీ లీవ్ నౌ, బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు గో. థ్యాంక్ యూ. అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదండి. కంగ్రాట్స్ అండి, మీరు అఫీషియల్గా చెప్పేశారు కాబట్టి కంగ్రాట్స్. ఇందాక డబుల్ కంగ్రాట్స్ అన్నప్పుడే థ్యాంక్స్ అన్నారు కదా, అదే అఫీషియల్. అదే నాకు అర్థం కాల, ఇప్పుడు కొత్తగా అందరు కంగ్రాట్స్ చెప్తున్నారు ఏంటి అని. సమంత్ గారు కంగ్రాచులేషన్. ఈ టెన్షన్ ఏమన్నా ఉందా, ఏమన్నా ఫీల్ అయ్యారా? చెప్పండి, పర్లేదు. ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది, పెద్ద రిస్కే కదా. లైక్ అంటే కానీ యాజ్ అ హీరోయిన్ ఐ హ్యావ్ డన్ many films, many commercial films, and there comes a stage where there needs to be some sort of growth and risk. Lekapothe I don't know how I'll get stuck in one one circle, and you'll never grow after that if you get stuck. If you don't take this ginormous risk, you will never know what your truest potential is. So I think that success anedi ippudu ee roju everybody thinks that aina cheppinattu congratulations for triple things and many successes, kani I've seen the worst lows, and I have seen many people writing me off and cancelling me and saying Samantha అయిపోయింది, ఇంకా ఎలా, ఇంకా హీరోయిన్ కష్టం. I've read many hundreds of comments like this. అంటే అది పెద్దగా నన్ను it didn't discourage me, but that was the truth for a certain period of time. And I think that personally I've always been someone who fights back. So I think this was also a challenge that I took up, and I wanted to fight back. I wanted to give it my all, and 100%. And the team, this time the entire team gave their 100% on every single thing, from a poster release, from a marketing, content, everything was 100%. So I was supported so well to give my best, and I think that's what shows. రాజ్ గారు,
యాక్టర్కైనా అంటే థియేటర్ రెస్పాన్స్ కానీ ఆడియన్స్ రియాక్షన్స్ కానీ క్లాప్స్ విజిల్స్ అనేది ఒక కిక్ ఇస్తుంది ఫైనల్గా ఎంత వర్క్ చేసినా. సో మీరు చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ థియేటర్ విజిట్ చేశారు, ఆడియన్స్తో చూశారు. సో ఇంకా గ్యాప్ తీసుకోకూడదు అనిపించిందా ఆ రియాక్షన్స్ అవన్నీ చూశాక? ఇంకా గ్యాప్ తీసుకోకూడదా? అంటే ఆ రియాక్షన్ చూసా. Sorry guys, one more small gap, okay, and then I'll be back. కానీ నిజంగా ఇది యాక్చువల్లీ నేను ఐ నో ఐ హ్యావ్ టు టేక్ మెటర్నిటీ లీవ్ నౌ, బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు గో. థ్యాంక్ యూ. అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదండి. కంగ్రాట్స్ అండి, Thank మీరు you. అఫీషియల్ గా చెప్పేశారు కాబట్టి కంగ్రాట్స్. లేదు, ఇందాక డబుల్ కంగ్రాట్స్ అన్నప్పుడే థ్యాంక్స్ అన్నారు కదా, అదే అఫీషియల్. అదే నాకు అర్థం కాల, ఇప్పుడు కొత్తగా అందరు కంగ్రాట్స్ చెప్తున్నారు ఏంటి అని. సమంత గారు అంటే రీసెంట్గా బాగా వైరల్ అయింది. ప్రభాస్ గారు చెయ్యి పెడితే 100 కోట్లు అనేసి అన్నారు. మీరు కూడా ఆ 100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయిపోయారు. అంటే ఇప్పుడు వస్తుంది ఒక మండే డిసైడ్ అయిపోయారా? 100%. అంటే మీ సినిమా డైలాగే ఒకటి చెప్పాలనిపిస్తుంది. హీరోయిన్ అయినా కరెక్ట్ కథ కరెక్ట్ పర్ఫార్మెన్స్ పడితే 100 కోట్లు. సరే, బాగా చెప్పారు. అలాగే రాజు గారు, మీరు హీరోగా సమంత గారు హీరోయిన్గా ఏమన్నా మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? అది ఉంటే ఏ జోనర్? అదే ఆనందం అండి. అంటే వై వెనకాల ఉంటే బాగా చేస్తున్నాం కదా. సమంత గారు కరెక్ట్, బిహైండ్ ద క్యామ్, ఐల్ బి బిహైండ్ ద కెమెరా. ఏది? థ్యాంక్ యూ. సమంత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మ్యామ్. ఎందుకు అని అంటే ఒక సినిమా ద్వారా కంగ్రాట్స్ కన్నా ఈ సినిమా ద్వారా చాలామంది ఇన్స్పైర్ అయ్యారు, ఒక రకంగా మోస్ట్ ఇన్స్పైర్ అయ్యారు. అంటే మీ క్యారెక్టర్కి ఈ సమంత క్యారెక్టర్కి ఏమైనా వేరియేషన్ ఉందా, సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? అదే చెప్పారు కదా, ఐ మీన్ చాలా సిమిలారిటీస్ అయితే ఉంది. ఐ హ్యావ్ 2 ఫేవరెట్ సీన్స్. ఎలా చెప్పొచ్చా? దెన్ బి స్పాయిలర్ వచ్చేస్తున్నాయి. ఏది? ఐ థింక్ ద క్లైమాక్స్ డెఫినెట్లీ. శామ్ అండ్ ఇంకా రామ్ చరణ్ మీకు ట్వీట్ వేశారు అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టారు. అండ్ యాక్చువల్లీ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ బోత్. యాక్చువల్లీ ఈ మంత్ నాకు చాలా స్పెషల్ అనమాట. పెడ్డి సక్సెస్ అయింది, మా ఇంటి బంగారం కూడా సక్సెస్ అయింది. యాజ్ ఆల్వేస్ సెడ్ ఐ యామ్ గో రామ్ చరణ్. yes go Samantha also. సో నాకు మీ ఇద్దరు బాండింగ్ చాలా చాలా ఇష్టం సామ్. నో నజర్ టు యూ బోత్. థ్యాంక్ యూ and love you Sam. Hi Sam, yes, congrats